అతన్ని పట్టుకొని ఇవాళ భూపాలపల్లి ఉన్న వాళ్ళు మా భూపాలపల్లి ఉన్న అన్ని బాయిలకు తిప్పుతాడు కుక్కల తిరుపతి. వాస్తవంగా ఇవాళ ఆయనకు సర్ఫేస్ జాబ్ ఇచ్చినట్లయితే ఇక్కడికి రమ్మనండి లెటర్ పట్టుకొని ఇవాళ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం స్టేజ్ తిరిగి ఎన్నికలకు వెళ్ళి తప్పుకుంటుంది. ఇవాళ నాకు తిరుపతి అన్న సర్ఫేస్ ఇప్పించిండు అని చెప్పి చెప్పుకో తిరుగుతాడు ఆయన. ఇవాళ అప్పన్ సీన్ ఏం పట్టించుకోలేదు, టీబీజీ కేసు ఏం పట్టించుకోలేదని. దమ్ము ధైర్యం ఉంటే కుక్కల తిరుపతి గిట్ట సర్ఫేస్ లో ఆయనకు జాబ్ ఇప్పించినట్టయితే, వాతపూర్వకంగా సింగరేజీ సర్ఫేస్ రామర్ ఇప్పించినట్టయితే రమ్మని చెప్పు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఈ ఎన్నికల్లో మీ ప్రచారం కూడా చేయం. ఇలా సుక్క పోయించి మొత్తం కార్మిక వాళ్ళల్లో కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నాడు శ్రీపతి శంకర్. మరి ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నాడు రేపు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం? అతని మీద కక్ష లేదు, అతని అమాయకుడు. ఈ అమాయకుడిని పట్టుకొని కుక్కల తిరుపతి ఒక రాజకీయం చేస్తాడు. ఆ రాజకీయ భ్రమలో కార్మిక వర్గంతో కూడా పడద్దు. అతన్ని విజ్ఞతకే వదిలేస్తాను. రేపు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచిన తర్వాత మెడికల్ బోర్డు ద్వారా అతనికి ప్రాబ్లం ఉన్నట్లయితే ఖచ్చితంగా మెడికల్ బోర్డు ద్వారా అతనికి న్యాయం చేస్తామని చెప్పి మీ సభాముఖంగా శ్రీపతి శంకర్ గారికి మీ అందరి తరఫున కూడా వారికి కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. వ్యక్తిగతంగా బదనం చేస్తే మాత్రం మేము వ్యక్తిగతంగా కుక్కల తిరుపతి విషయాలు చెప్తే కుక్కల తిరుపతి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఊరేసుకొని చచ్చిపోతాడు. 100% అన్ని నిజాలు మాకున్నాయి. మేము వ్యక్తిగతంగా మాట్లాడుకున్నట్టయితే అతన్ని గిట్ట విమర్శించే పనిగా పెట్టుకుంటే కుక్కల తిరుపతి అంబేద్కర్ స్టాచ్యూ ఊరేసుకొని చచ్చిపోతాడు. కానీ మేము వ్యక్తిగతంగా విమర్శించడం తలుచుకోలేదు కనుక అతని విజ్ఞతకే వదిలేస్తున్నాం కనుక రేపు ఏ ఆపద వచ్చినా, ఏ సంపద వచ్చినా, ఏ యూనియన్లో కార్యకర్తలు ఉన్నా రేపు 28వ తారీఖు తర్వాత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలిచిన తర్వాత ఆ కార్యకర్తలందరూ కూడా మా కార్యకర్తలతో సమానంగా, మనందరి కార్మికులతో సమానంగా కూడా మా ఆఫీస్కి వచ్చిన తర్వాత తప్పకుండా ఆదుకొని పనిచేస్తామని చెప్పి మీ అందరికీ సభాముఖంగా హామీ ఇస్తూ, రేపు భవిష్యత్తులో కూడా ఎలాంటి అవినీతి లేని సంఘం ఈ భూపాలపల్లి ఏదైనా ఉన్నది అంటే, సింగరేణి వ్యాప్తంగా ఏదైనా ఉన్నది అంటే అది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మాత్రమే అని చెప్పి మేము రుజువు చేసుకోవడానికి మీరు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. మనకు ప్రత్యేక తెలంగాణ కావాలి ఎంతో ఆశతో ఈ 35 రోజుల సమ్మె చేసినాం. కానీ మనకి ఇటువంటి నష్టమైన కానీ ఏ ఒక్కరికి కూడా చిన్నపాటి మనసు రాలేదు. దయచేసి ఇప్పుడు మనకు ఒక తెలంగాణకు ఇది పునాది లాంటిది. ఈ యూనియన్ ఎలక్షన్లు ఈ పునాది కనుక చెడగొట్టుకుంటే మనం దీన్ని వేసి అటువంటి రేపు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు వరకు ఆటికేస్తారని చాలామంది కార్మిక నాయకులు అంటున్నారు. ఈ పునాదిని చెడగొడితే చెడిపోయేది మన తెలంగాణ వాళ్ళమని చెప్పుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈ మన అప్పటి శ్రీనివాస్ సంపతి గారికి ఇక్కడ నాయకులందరికీ నమస్కారం.
పట్నం వచ్చి పల్లెటూరులో పుట్టి వాళ్ళు పై చదువుకు పట్నం పల్లెటూరులో పుట్టి వాళ్ళు పై చదువుకు పట్నం ఎగిరి తుమికి కోడలల్లో ఒక్కటైతిరో అన్నలారో ఉయ్యాల ఆట కోయిలైతిరో అన్నలారో ఉయ్యాల రాజరమోతుకు పూల రాత్ర వీరో అన్నలారో ఉయ్యాల తెలంగాణ వీరులో అన్నలారో ఉయ్యాల పూసే తంగడు పువ్వుల పురిటిలైతిరో అన్నలారో ఉయ్యాల మీరు త్యాగమూర్తులో అన్నలారో ఉయ్యాల రాజరమోతుకు పూల అన్నలారో ఉయ్యాల తెలంగాణ దస్తామని తెలంగాణ కోసమని ప్రాణమిస్తిరో అన్నలారో ఉయ్యాల మీరు త్యాగమూర్తులే అన్నలారో ఉయ్యాల రాజరమోతుకు పూల అన్నలారో ఉయ్యాల తెలంగాణ వీరులో అన్నలారో ఉయ్యాల పూసే తంగడు పువ్వుల పురిటిలైతిరో అన్నలారో ఉయ్యాల మీరు త్యాగమూర్తులే అన్నలారో ఉయ్యాల రాజరమోతుకు పూల అన్నలారో ఉయ్యాల తెలంగాణ వీరులో అన్నలారో ఉయ్యాల నిలువన్న తల్లులకు పాదాభివందనము మీరేసిన అడుగులకు నిలువెల్ల వందనము తెలంగాణ యువకులంతా మెరుస్తుంది మీ త్యాగం తెలంగాణ యువకు మండే మంటై లేసి యుద్ధరత్నగా వీరుడయ్యో శ్రీకాంత్ మరే వెంటనడిచర వీరుడై నీవేనన్నా తెలంగాణ వీరులో అన్నలారో ఉయ్యాల పూసే తంగడు పువ్వుల పురిటిలైతిరో అన్నలారో ఉయ్యాల మీరు త్యాగమూర్తులో అన్నలారో ఉయ్యాల రాజరమోతుకు పూల రాత్ర వీరో ఉయ్యాల తెలంగాణ వీరులో అన్నలారో ఉయ్యాల తెలంగాణ కడుపు గాలి కడుపులరిగిపోతుంటే ఎత్తొచ్చి ఆంధ్రుడు ఈ ఒక్కరి తెలంగాణ అంతమైన సరేమో వదిలి ఇదే వదులుకోము అంతమైన సరేమో ఆశయాల సాధనకై ముందు ఉండమో అన్నలారో ఉయ్యాల తెలంగాణ దస్తమో అన్నలారో ఉయ్యాల తెలంగాణ దస్తమో అన్నలారో ఉయ్యాల తెలంగాణ దస్తమో అన్నలారో తెలంగాణ జమకు జమ తెలంగాణ ఎత్తుకున్నాం పోరు జమ సిరిసిల్ల పోయి వద్దమా జమకు జమ తెలంగాణ సిరిసిల్ల పోయి వద్దమా జమకు జమ తెలంగాణ తెలంగాణ జమకు జమ జమకు జమ తెలంగాణ ఎత్తుకున్నాం పోరు జమ పరకాల పోయి వద్దమా జమకు జమ తెలంగాణ పరకాల పోయి వద్దమా జమకు జమ తెలంగాణ అరిగ పూలు ఏరి చేద్దామా జమకు జమ తెలంగాణ అరిగ పూలు ఏరి చేద్దామా జమకు జమ తెలంగాణ మనమే సన్న మెడల వేద్దామా జమకు జమ తెలంగాణ మనమే సన్న మెడల వేద్దామా జమకు జమ తెలంగాణ తెలంగాణ జమకు జమ జమకు జమ తెలంగాణ ఎత్తుకున్నాం పోర ఎడింగ్ లైన్ పోయి వద్దమా తెలంగాణ ఎడింగ్ లైన్ పోయి వద్దమా జమకు జమ తెలంగాణ సారన్నను కలుసుకుందామా జమకు జమ తెలంగాణ సారన్నను కలుసుకుందామా జమకు జమ తెలంగాణ ఎడింగ్ లైన్ పోయి వద్దమా జమకు జమ తెలంగాణ ఎడింగ్ లైన్ పోయి వద్దమా జమకు జమ తెలంగాణ అన్ని నన్ని పూలు చేద్దామా జమకు జమ తెలంగాణ అన్ని నన్ని పూలు చేద్దామా జమకు జమ తెలంగాణ జమకు జమ తెలంగాణ జమకు జమ తెలంగాణ జమకు జమ తెలంగాణ ఎత్తుకున్నాం పోరు జమ ఎటూరు నగరం పోయి జమ తెలంగాణ నగరం పోయి వద్దమా జమకు జమ తెలంగాణ వేల వేల పూలు చేద్దామా జమకు జమ తెలంగాణ వేల వేల పూలు చేద్దామా జమకు జమ తెలంగాణ ఎక్కన నాయకు మెడల వేద్దామా జమకు జమ తెలంగాణ ఇవన్న నాయకు మెడల వేద్దామా జమకు జమ తెలంగాణ 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 ఎత్తుకున్నాం పోరు జెండా కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ప్రేమతోని ఆ పేరుతోని కన్నుల ఒత్తులు ఆ బిడ్డ కలెక్టర్ కావాలని ఆశిస్తుంటాడు. అలాంటి బిడ్డ మలమల మంటల్లో మారిపోతుంటే తోటి విద్యార్థులు చూసి ఆ తల్లిదండ్రి కోసం ఎలా వెళ్తున్నారో చూద్దాం. ఎక్కడున్నవురా
అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు. అలాగే ఇప్పుడు కేఎల్పి కార్మికులకు మరి తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలుపుతూ మరి ఈ యొక్క గేట్ మీటింగ్ కు వచ్చినటువంటి మరి గౌరవనీయులైన అప్పటి శ్రీనివాస్ గారు మరి అదేవిధంగా మండ సంపత్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా అల్లా చంద్రయ్య గారిని అదేవిధంగా కమ్యూనిటీ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా సంపత్రావు గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. మేకల సంపత్ గారిని, మేకల కుమార్, తర్వాత యూసుఫ్ గారు, మరియు కార్మిక సోదరులు ఈ యొక్క సిటీల ఇన్ఛార్జిగా పనిచేసిన కార్మికుల తర్వాత డి రామస్వామి, తెలంగాణ కనకయ్య గారు వేదికపై రావాల్సిందిగా ఈ ముండయ్య